హాయ్ అండి, వెల్కమ్ టు బెజవాడ ప్రాపర్టీస్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మేము హౌసింగ్ లోన్స్, పర్సనల్ లోన్స్ కూడా చేస్తామండి. మీలో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయొచ్చు. అండ్ వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు అప్పుడే ఫుల్ డీటెయిల్స్ అనేది అందుతాయి. ఇప్పుడు మనం చూడబోయేది వచ్చేసి ఇది ఒక డబుల్ బెడ్రూమ్ అండి. సో మనం చూస్తున్నాం కదా, ఫ్లోర్కి వచ్చేసి 2 అయితే ఉంటాయి. ఒకటి ఈస్ట్, ఇంకోటి వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అనమాట. ఫస్ట్ ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. మన చాలా అంటే చాలా నీట్గా వర్క్ అంతా కూడా నీట్గా చేయించి పెట్టారు. సో మీకు చూస్తే మీకే అర్థమవుతుంది. మనకు హాలు అండ్ ఓపెన్ టైప్ కిచెన్ అయితే ఇచ్చారండి ఇక్కడ. సో కిచెన్లో చూస్తున్నాం కదండి, టైల్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా చాలా నీట్గా చేశారనమాట. మొత్తం అంతా కూడా మీకు వర్క్ అనేది సూపర్గా ఉందండి. సో ఇది మనకు వచ్చేసి మనకు ప్లింత్ ఏరియా వచ్చేసి 823 వచ్చేసి ప్లింత్ ఏరియా వస్తుందండి. మన టోటల్గా 1103 అయితే వస్తుంది టోటల్గా వచ్చేసి. పార్కింగ్ అండ్ కామన్ ఏరియాస్ మొత్తం అన్నీ కలుపుకొని మన దీనికి యూడిఎస్ వచ్చేసి అండివేర్ షేర్ వచ్చేసి ల్యాండ్ వచ్చేసి 32.5 గజాలు అయితే ఇస్తున్నారండి. అది మనకు వీళ్ళు వచ్చేసి వితౌట్ వుడ్ వర్క్తో అయితే సేల్ చేస్తున్నారండి. సో మనకు ఇప్పుడు ఫ్లాట్ వచ్చేసి ఆల్మోస్ట్ అంతా కూడా మొత్తం అంతా కూడా రెడీ అయిపోయిందండి, రెడీ టు ఆక్యుపై అనమాట. సో నువ్వు బాత్రూంలో కూడా చూస్తున్నాం కదండి. సో చుట్టూరు అంతా టైల్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా చాలా నీట్గా స్టిక్ చేసి పెట్టారనమాట. మొత్తం అంతా కూడా వర్క్ అంతా కూడా చాలా నీట్గా పెట్టారు. ఫ్లాట్ అనేది మీరు చూస్తే మీకే అర్థమవుతుంది సో ఎంత నీట్గా వచ్చిందనేది. సో ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు కానూరు అండి. మనకు విజయవాడ కానూరులో స్కాట్స్ ఫెన్ స్కూల్కి, ఇంటర్నేషనల్ స్కూల్కి నియర్ బై లైన్ ఉండిద్దండి. చాలా అంటే చాలా నియర్ బై లైన్ ఉండిద్ది అనమాట. ఇది వచ్చేసి సో ఇది ప్రైస్ వచ్చేసి 40 lakhs అయితే చెప్తున్నారండి. మీకు ఫ్లాట్ అనేది చూసి నచ్చినట్లయితే ప్రైస్ అనేది కొంతవరకు నెగోషియేట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. సో మనకు రెండిట్లో బాత్రూమ్స్ అనేది అటాచ్డ్ ఇచ్చేసారు. అండ్ మనకి ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్లో వచ్చేసి బయటికి బాల్కనీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి. సో ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అయితే వస్తుందండి. ఇది మనం ఎందా చూసింది ఈస్ట్ ఫేస్ అనమాట. సో ఈ ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ అనమాట ఇది. సో దానికి దీనికి మోడల్ అనేది చేంజ్ అవుతుందండి. సో వర్క్ అని మాత్రం ఎవ్రీథింగ్ రెండు అంతా ఒకటే ఉండిద్దండి. జస్ట్ వచ్చే మోడల్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. సో ఇదంతా కూడా హాల్ వచ్చేస్తుందండి ఇక్కడ. సో మనకి ఇక్కడ చూస్తున్నాం కదండి, ఇక్కడ కూడా కిచెన్లో వచ్చేసి మొత్తం అంతా కూడా టైల్స్ కానీ అన్నీ కూడా స్టిక్ చేసి పెట్టారనమాట. మన కిచెన్లో నుంచి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారండి ఇక్కడ. సో వర్క్ అనేది మాత్రం చాలా అంటే చాలా నీట్గా వచ్చిందండి. సో ప్రాపర్టీ అనేది మీరు విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది అనమాట. సో ఇందులో వచ్చేసి మనకు ఓన్లీ 2nd ఫ్లోర్లో ఉన్నాయండి ఇవి. ఇప్పుడు మనం చూస్తున్నది మనకి ఇందులో ప్రాపర్టీ డీటెయిల్స్ అనేది మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. టోటల్గా వచ్చేసి మనకు 1103 SFTతో వస్తుందండి ఇది. మనకి ఇందులో ప్లింత్ ఏరియా వచ్చేసి 823 వచ్చేసి ప్లింత్ ఏరియా వస్తుంది. మనకు అండర్వే షేర్ వచ్చేసి 32.5 గజాలు అయితే ల్యాండ్ షేర్ అనేది అయితే వస్తుందండి. ఇది మనకు ప్రైస్ అయితే మాత్రం 40 లక్షలు అయితే చెప్తున్నారండి, వితౌట్ కబోర్డ్స్ అనమాట. మీరు ఫ్లాట్ అనేది చూసి నచ్చింది అనుకుంటే రేట్ అనేది కొంతవరకు నెగోషియేట్ చేయొచ్చు. అండ్ మనకు ఏరియా వచ్చేసి మనకు విజయవాడ కానూరులో అండి. కానూరులో స్కాట్స్ ఫెన్ స్కూల్కి, స్కాట్స్ ఫెన్ ఇంటర్నేషనల్ స్కూల్కి చాలా అంటే చాలా నియర్ బైలో వస్తుందన్నమాట. ఇది వచ్చేసి మనకి ఇందులో కూడా చిల్డ్రన్ బెడ్రూమ్లో వచ్చేసి బాల్కనీ అయితే ఇచ్చారండి ఇక్కడ.
సో మనం చూస్తున్నాం కదండి, అది వచ్చేసి బాల్కనీ అనమాట. మనకు రెండిట్లో బాల్కనీ ఇచ్చారు, ఈస్ట్ ఫేస్ కానీ వెస్ట్ ఫేస్ కానీ ఏదైనా కానీ బాల్కనీస్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ వాష్ ఏరియా కూడా వచ్చిందనమాట. సో మీకు ఇంకా ఏదైనా డౌట్లు ఉన్నట్టయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.